హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టూ లైఫ్స్ వన్ వరల్డ్. ఈరోజు మేము హైదరాబాద్లోనే ఒక ట్రావెల్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాము. సో ఈ ట్రావెల్ బ్లాగ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఎర్రగడ్డ నుంచి ఎల్బీ నగర్కి ట్రావెల్ చేస్తున్నాం ఫ్రెండ్స్. డిస్టెన్స్ చిన్నదే ఫ్రెండ్స్, కానీ ట్రాఫిక్ మాత్రం ఫుల్ ఛాలెంజ్. ఈ హైదరాబాద్లో మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో. ట్రాఫిక్లో పడి వెళ్ళాలంటే చిన్న డిస్టెన్స్ కూడా చాలా పెద్ద డిస్టెన్స్ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. హైదరాబాద్ ట్రాఫిక్ అంటే మరి ఏమనుకుంటున్నాం, డైలీ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఇది ఒకలాగా పేషెన్సీ టెస్ట్ లాంటిదే. మీరు చెప్పింది నిజమే. ఈ ట్రాఫిక్లో పడి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఆఫీస్ నుండి ఇదే ట్రాఫిక్లో పడి ఇంటికి రావడం అంటే పెద్ద ఛాలెంజేనండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో అయితే ఆఫీస్ స్ట్రెస్, బైక్స్, బస్సెస్ అన్నీ మిక్స్ అయ్యి ఫుల్ సీన్. ఇంకా చూడలేకపోతాం అసలు హైదరాబాద్ని. నాకైతే సిగ్నల్ దగ్గర ఆగినప్పుడల్లా టైం చాలా స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. మనం ఎక్కడికైనా వెళ్ళాలని ఎంత తొందరగా అనుకుంటామో అంత లేట్ అవుతాం. ఇది చాలామంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. కానీ ఇదే సిటీ లైఫ్, ఇదే హైదరాబాద్, ఇదే మన లైఫ్. టూ లైఫ్స్ వన్ వరల్డ్. నాకు ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. కానీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ట్రావెలింగ్ అంటే ఎందుకులే అనిపిస్తుంది. ప్రజెంట్ మేము స్కూటీపై ట్రావెల్ చేస్తున్నాము. మా హస్బెండ్ డ్రైవ్ చేస్తున్నారు. ట్రాఫిక్లో ఉన్నప్పుడు మా హస్బెండ్ చాలా కామ్గా డ్రైవ్ చేస్తూ ఉంటారు. నేనేమో టెన్షన్ పడుతూ ఉంటాను. ముందు నుంచి ఎవరు వస్తారు, వెనక నుంచి ఎవడొచ్చి తగిలిస్తాడా అని భయపడుతూ ఉంటాను. నా టెన్షన్తో మా హస్బెండ్కి కూడా టెన్షన్ తెప్పిస్తానండి. అందరు వైఫ్స్ ఇలాగే ఉంటారు కదండి. వాళ్ళ హస్బెండ్స్తో ట్రావెల్ చేసేటప్పుడు కామెంట్ చేసేయండి ఒకసారి. మీతో మాట్లాడుకుంటూ అమీర్పేట్ వరకు వచ్చేసాం. ఈ అమీర్పేట్ని చూస్తుంటే రోడ్ సైడ్ షాపింగ్ గుర్తొస్తుంది. అప్పట్లో మేము చదువుకునేటప్పుడు ఈ షాపింగ్ చేసేవాళ్ళం. మా ఫ్రెండ్స్ మేము కలిసి టాప్స్ అని, లెగ్గిన్స్ అని, హెయిర్ యాక్సెసరీస్ అని, ఇయర్ రింగ్స్ అని ఈ అమీర్పేట్ రోడ్ సైడ్లోనే కొనేవాళ్ళం అండి. అమీర్పేట్ అంటేనే స్టూడెంట్స్కి అడ్డా కదండి. ఇక్కడ జాబ్కి ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు, కోర్స్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. నేను ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చినప్పుడు అమీర్పేట్లో చాలా షాపింగ్ చేసేవాడిని. మా ఫ్రెండ్స్తో వచ్చేవాడిని, నేను సోలోగా వచ్చేవాడిని. ఇప్పుడేమో నీతో కలిసి నేను ట్రావెల్ చేస్తున్నా. ఎందుకంటే మ్యారేజ్ చేసుకున్నాం కదా, తప్పదు మరి. మ్యారేజ్ చేసుకున్నాక నాతో తిరగకుండా మీ ఫ్రెండ్స్తో తిరుగుతారా ఏంటి? ఇంకా జస్ట్ కిడ్డింగ్ అండి. ఈచ్ రోడ్డుకి ఒక స్టోరీ ఉంటుంది. డైలీ వెళ్ళి రావడం ప్రతిరోజు ఒక కొత్త ఎక్స్పీరియన్సే. నాకెందుకో ఈ హైదరాబాద్లో ప్రతిరోజు ట్రావెల్ చేయడం ఒక కొత్త ఎక్స్పీరియన్స్లా అనిపిస్తుంది. అదేంటో నాకు అర్థం కాదు అంటే వేరేలా అనుకోకండి. అలా ట్రాఫిక్లో ట్రావెల్ చేయడం ఒక స్ట్రెస్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది హైదరాబాద్ కదా. మరి ఏమనుకుంటున్నావు హైదరాబాద్ అంటే? అలా ట్రావెల్ చేసుకుంటూ పంజాగుట్ట ట్రాఫిక్ సిగ్నల్ దాకా వచ్చేసామండి. ఇక్కడ పంజాగుట్టలో మెరిడియన్ రెస్టారెంట్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఈ రెస్టారెంట్ లోపల బయట ఫుల్ క్రౌడ్ ఉందండి. లోపల టేబుల్ ఎప్పుడు ఫ్రీ అవుతుందా, ఇప్పుడు వెళ్ళి మనం బిర్యానీ అరిగించేద్దామా అని చెప్పి ఫుల్గా వెయిట్ చేస్తున్నారు జనాలు. మెరిడియన్ రెస్టారెంట్లో బిర్యానీ ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అవునండి, హైదరాబాద్ బిర్యానీకి ఫేమస్, ట్రాఫిక్కి ఫేమస్. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది హైదరాబాద్ ట్రాఫిక్ మన లైఫ్కి చాలా రిలేటెడ్గా ఉంటుందని. కొన్నిసార్లు ఫాస్ట్గా, కొన్నిసార్లు ఫుల్ స్టాప్గా ఉంటుంది. మన లైఫ్ కూడా అంతే కదా. కొన్నిసార్లు ఫాస్ట్గా వెళ్తుంది, కొన్నిసార్లు ఫుల్ స్టాప్గా ఉంటుంది. బట్ జర్నీ మాత్రం ఆగదు. లైఫ్ జర్నీ అయినా అదే, హైదరాబాద్లో ట్రాఫిక్ జర్నీ అయినా ఫుల్ స్టాప్ మాత్రం ఉండదు కదా. పార్ట్నర్ పక్కన ఉంటే ట్రాఫిక్ కూడా మేనేజబులే. అవును, నిజమే. పార్ట్నర్ పక్కన ఉంటే ఏదైనా మేనేజ్ చేయగలం. అదొక స్ట్రెంగ్త్. ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ అవుతుంది, మళ్ళీ అప్పుడే గ్రీన్ అవుతుంది. లైఫ్ కూడా అంతే. కొన్నిసార్లు గ్రీన్గా ఉంటుంది, కొన్నిసార్లు రెడ్గా ఉంటుంది. లైఫ్లో గ్రీన్, రెడ్ అంటే మళ్ళీ ఏదో అనుకునేరు. గ్రీన్ అంటే హ్యాపీనెస్, రెడ్ అంటే సాడ్నెస్. ఇక్కడ హైదరాబాద్ ట్రాఫిక్ సీక్రెట్ రూల్ ఏంటో తెలుసా? గ్రీన్ మీన్స్ గెట్ రెడీ అని. అలాగే లైఫ్లో గ్రీన్ మీన్స్ ఫుల్ హ్యాపీనెస్. అలా ట్రావెల్ చేసుకుంటూ కోటి దాకా వచ్చేసామండి. ఈ కోటిలో షాపింగ్ చేయడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. కోటిని చూస్తేనే తెలిసిపోతుంది ఇక్కడ ప్రతి షాపు ఎంత బిజీగా ఉందో, ఇక్కడ షాపింగ్ చేసేవాళ్ళు ఎంత హడావడిగా ఉన్నారు. కోటిలో కాస్ట్లు చాలా తక్కువగా ఉంటాయంటండి. బట్ మనం బార్గెయిన్ చేసి కూడా ఇంకా తక్కువకి తీసుకోవచ్చంట. ఈ కోటిలో దొరకనివంటూ ఏమీ ఉండవండి. చూడండి ఎంత రష్గా ఉందో కోటి.
కోటిలో బుక్ స్టాల్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ మనకు కావాల్సిన బుక్స్ అన్నీ ఇక్కడ హోల్సేల్లో దొరుకుతాయి, రీటైల్లో దొరుకుతాయండి. కోటిలో ఇంకొక ఫేమస్ ప్లేస్ ఉందండి, అదే గోకుల్ చాట్. ఈ గోకుల్ చాట్లో అన్ని రకాల చాట్స్ దొరుకుతాయండి, కుల్ఫీస్ దొరుకుతాయి, బ్రౌనీస్ దొరుకుతాయి. ఒకసారి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. కోటిలో షాపింగ్ చేయాలంటే చాలా పేషెన్సీ ఉండాలండి. ఇక్కడ బార్గెనింగ్ కూడా బాగా చేయాలి. ఇక్కడ కుర్తీస్, బ్యాగ్స్, స్కర్ట్స్, స్కార్ఫ్స్, బ్యాగ్స్ అన్నీ దొరుకుతాయండి. ఫోన్స్, ట్యాబ్స్, ల్యాప్టాప్కి సంబంధించిన స్క్రీన్ కార్డ్స్, యాక్సెసరీస్ అన్నీ కోటిలో బాగా దొరుకుతాయండి. సో కోటి షాపింగ్కి వెరీ స్పెషల్ ప్లేస్ అండి. అలా కోటి గురించి మాట్లాడుకుంటూ మనం బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసామండి. ఈ బస్ స్టాప్ దగ్గర ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ పైన నుంచి వెళ్తుంటే పక్కనే అరటి చెట్లు చూడడానికి ఎంతో అందంగా ఉన్నాయండి. చూస్తుంటేనే ఎంత హాయిగా అనిపిస్తుంది. పక్కనే మూసీ నది అండి. ఆ మూసీ నదికి మొన్న వరదలు వచ్చి ఇదంతా మునిగిపోయిందండి. చూడడానికి ఎంత బాగుందో కదండి. ఒక పక్క బ్యూటిఫుల్ ప్లేస్, చూడడానికి కళ్ళకి ఆహ్లాదకరంగా అనిపించేలాగా ఒక పక్క ట్రాఫిక్. ఇదేనండి హైదరాబాదు లైఫ్. అలా మలక్పేట్ వరకు వచ్చేసామండి. మలక్పేట్ మెట్రో స్టేషన్ని క్రాస్ అయ్యాము. ఇక్కడ నుంచి కొంచెం పర్లేదండి ట్రాఫిక్. రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుందండి. అలా మలక్పేట్ని క్రాస్ అయిన తర్వాత చైతన్యపురి వస్తుందండి. ఈ చైతన్యపురిలో ఫ్రూట్స్ చాలా ఉంటాయండి. ఎవ్రీ టైం నేను చైతన్యపురి రీచ్ అవ్వగానే అమ్మయ్య ట్రాఫిక్ నుంచి బయటపడ్డామని ఫీల్ అవుతానండి. చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. ఇలాంటప్పుడే నాకు అనిపిస్తూ ఉంటుంది, మా ఇల్లు, మా వారి ఆఫీస్ సిటీ అవుట్స్కట్స్లో ఉంటే ఎంత బాగుండో, లేదా ఊర్లోనే ఉంటే ఎంత బాగుండో అని ఇలాంటప్పుడే నాకు అనిపిస్తూ ఉంటుంది. హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఇలా ఎంతమంది ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి. మా హస్బెండ్ డ్రైవింగ్ చేస్తుంటే నేను వెనక కూర్చొని మాతో పాటు వెళ్ళే వాళ్ళందరినీ చూసి వీళ్ళు కూడా మాలాగే ఊర్లు వదిలేసి, ఫ్యామిలీని వదిలేసి ఇక్కడికి వచ్చి లైఫ్ని బాగా లీడ్ చేయాలని ఇంత కష్టపడుతున్నారు కదా అని ఆలోచిస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. అంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.